టీఎల్సి ది లీడర్స్ కమ్యూనిటీ ఈ నేమ్ తోటి మీకు కాల్ చేసి చెప్తారు, సార్ మీకు 100% జాబ్ ఇస్తాం సార్ అని అంటారు. లక్షల్లో మీరు మనీ సంపాదించుకోవచ్చు సార్ అని చెప్తారు, అది కూడా ఇంట్లో కూర్చొని. ఒకవేళ మీరు ఈ మాటలు నమ్మితే పెద్ద తప్పు పని చేసినట్టే. క్వాలిఫికేషన్ అడిగితే అవసరం లేదని అంటారు. ఫస్ట్ మీతో 175 రూపీస్ పే చేసుకుంటారు. ఎందుకని అడిగితే 3 days క్లాసెస్ వినాలి కాబట్టి మీరు 175 రూపీస్ పే చేయాలి సార్ అని అంటారు. మీరు పే చేశారా, ఇక 175 రూపీస్ మీకు తిరిగి రావు. పే చేసిన తర్వాత సార్ మీ లైఫ్ టైం చేంజ్ అయిపోతుంది సార్ ఈ 175 రూపీస్తోని అని వాళ్ళు చెప్తారు. మనం అయ్యో అవునా అని అనుకుంటాం. నెక్స్ట్ డే వాళ్ళకి క్లాసెస్ అనేవి ఉంటాయి. జూమ్ యాప్లో ఇంకా యూట్యూబ్ లింక్స్లో లైవ్గా పెడతారు. అది కూడా నైట్ 7 o'clockకి క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ డే క్లాస్లో హిందీ లాంగ్వేజ్లో ఒక అబ్బాయి చెప్తాడు, 195 కంట్రీస్లో 160+ కంట్రీస్ టీఎల్సీ కంపెనీసే అని చెప్తాడు. 46 years అవుతుంది మా కంపెనీ పెట్టి అని అంటాడు. 3500 ఆఫీసెస్ ఉన్నాయి ఈ వరల్డ్లో అని చెప్తాడు. అది కూడా హిందీ లాంగ్వేజ్లో చెప్తాడు. మీకు ఎవరైతే జాబ్ ఇస్తామని చెప్పారో వాళ్ళు మీకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తారు. అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సెకండ్ రోజు ఏం చెప్తారంటే మొత్తం ఇందులో 4 levels ఉన్నాయని అంటారు. ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్, సెకండ్ వచ్చేసి సూపర్వైజర్ లెవెల్, థర్డ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్, ఫోర్త్ వచ్చేసి మేనేజర్ లెవెల్. అసిస్టెంట్ లెవెల్ సూపర్వైజర్ శాలరీ ఎంత అంటే 15,000 నుంచి 25,000 రూపీస్ దాకా ఉంటుంది. సెకండ్ సూపర్వైజర్ లెవెల్ శాలరీ ఎంత అంటే 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. థర్డ్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ శాలరీ ఎంత అంటే 60,000 నుంచి 90,000 రూపీస్ దాకా ఉంటుంది. ఫోర్త్ మేనేజర్ లెవెల్ వచ్చేసి 1 lakh నుంచి 1.5 రూపీస్ దాకా మీరు సంపాదించుకోవచ్చు అని అంటారు. అసలు మీరు ఆ మాటలు నమ్మకండి. దాని తర్వాత ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి చెప్తాడు. అందులో మీరు గూగుల్కి వెళ్ళి ద బెస్ట్ అలోవెరా జెల్ అని టైప్ చేయమంటాడు. మనం టైప్ చేసిన తర్వాత అక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి వస్తుంది. అలా కొన్ని నేమ్స్ చెప్తాడు. అవి కూడా టైప్ చేసిన తర్వాత అక్కడ కూడా ద లివింగ్ ప్రొడక్ట్స్ గురించి అనేది వస్తుంది. థర్డ్ డే రోజు తెలుగు క్లాస్ చెప్తాడు. ఫస్ట్ డే సెకండ్ డే ఏమేమి జరిగినాయో అవన్నీ థర్డ్ డే రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసిన తర్వాత జాబ్ వచ్చేసి షేర్ లింక్స్ కాపీ టు పేస్ట్ P3 to 5 minutes. అంటే కొన్ని లింక్స్ అనేవి మీరు షేర్ చేయాలి, అలాగే మీరు కాపీ పేస్ట్ చేయాలి. ఇంకా అలాగే ఒక 5 minutes 3 minutes మనము వేరే వాళ్ళతోని మాట్లాడాలి అని చెప్తాడు. చెప్పిన తర్వాత మనం అందరం అనుకుంటాం ఇది ఈజీ జాబే, ఈజీగా సంపాదించుకోవచ్చు అని మనం అనుకుంటాం. మెల్లగా 1,800 రూపీస్ అడుగుతాడు. ఎందుకంటే అక్కడ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవాలి కాబట్టి 1,800 రూపీస్ అడుగుతాడు. మనం అందరం ఆ టైంలో షాక్లో ఉంటాం. మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నాడని మనం షాక్లో ఉంటాం. మెల్లగా ఆయన అంటాడు, నేనే మీ అందరికీ 300 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తా, మీరు ఒక 1,500 రూపీస్ మీరు పే చేయండి అని అంటాడు. మనము వెంటనే ఆ మాటలు నమ్మకూడదు. లాస్ట్కి ఆయన అంటాడు, అన్న నేను ఇట్లా 1,500 పే చేయలేకపోతున్నా, మరి చాలా పూర్ ఫ్యామిలీ అయినా, నా దగ్గర ₹1 లేదన్నా అని అంటాడు. సో నేను దానికి ఏం చేయలేను బ్రదర్, కావాలంటే మీరు ఇక్కడ డ్రాప్ అయిపోవచ్చు. ఎవరైతే మీరు 1,500 రూపీస్ పే చేస్తారో మేము వాళ్ళని తీసుకుంటామని అంటాడు అనమాట లాస్ట్కి. ఇక మనము అక్కడి నుంచి క్లాస్ అయిపోయిన తర్వాత ఇక మనం బయటికి రాగానే జూమ్ యాప్లోకి వెళ్ళి బయటికి రాగానే ఇక ఎవరైతే మీకు 100% జాబ్ ఇస్తామన్నారో ఇక వాళ్ళు కాల్ చేస్తారు మీకు. వాళ్ళు కాల్ చేసి అంటాడు, సార్ మీకు ఎలా అనిపించింది జాబ్, మళ్ళీ మీరు చేస్తారా, మళ్ళీ మీ అమౌంట్ పే చేస్తారా అని అంటారు. అయితే మీరు ఏమనాలంటే ఏం మాట్లాడుతున్నావురా మాదర్ చోద్, ఎవడ్రా వాడు? అది కాదు మ్యామ్, మీరు 175 రూపీస్ పే చేస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది 100% అని చెప్పారు కదా మ్యామ్, ఇప్పుడు ఎందుకు 1,500 రూపీస్ ఎక్స్ట్రా కట్టించుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఒక క్వశ్చన్ అయితే అడగండి. అది అడిగిన తర్వాత సో తను ఏదో కొన్ని రూల్స్ చెప్తుంది. అయితే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, మ్యామ్ మీరు నాకు 1,500 రూపీస్ నాకు ఇవ్వండి, నా శాలరీ రాగానే అవే అమౌంట్ నేను మీకు ఇచ్చేసేస్తారు అని చెప్పేసి వాడు అన్నాడు అన్నమాట. అన్న తర్వాత తను ఏం చెప్పిందంటే, సార్ అట్లా కంపెనీ రూల్స్ ఒప్పుకోవు సార్ అని చెప్పేసి తను చెప్పింది. ఇక మా ఫ్రెండ్ కొంచెం పర్సనల్గానే అడిగినాడు, మ్యామ్ ప్లీజ్ మ్యామ్ నాకు ఒక 1,500 ఇవ్వండి, నేను అవే అమౌంట్ రాగానే నేను మీకు ఎక్స్ట్రా 500 రూపీస్ మీకు ఎక్స్ట్రా పే చేస్తాను, నాకు ఇప్పుడైతే ఇవ్వండి మ్యామ్ అని చెప్తే తను ఇవ్వలేదన్నమాట. మా ఫ్రెండ్ గారికి అప్పుడే అర్థమైపోయింది ఇదంతా ఒక స్కామ్ అని చెప్పేసి. ఇంకా తను కొన్ని రూల్స్ మాట్లాడుతుంది. సో మీరు కూడా ఇట్లా అమౌంట్ 175 రూపీస్ పే చేసిన తర్వాత ఇట్లా ఫుల్ కాకండి. అయితే తను ఏం చెప్తుందంటే, సార్ ఒకవేళ 1,500 రూపీస్ అంటే మీరు పే చేయరని చెప్పేసి అందుకే నేను 175 నుంచి చెప్తూ వస్తున్నాను సార్ అని తను నాకు చెప్పింది అనమాట. సో ఒక విషయం చెప్తానండి,
కూర్చొని డబ్బులు సంపాదించడం ఎప్పటికీ కాదు, అవంతా ఫేక్ అన్నమాట. మీరు కష్టపడి పని చేస్తేనే మీకు డబ్బులు అనేవి వస్తాయి. కూర్చొని ఇట్లా ఫోన్లనే మీరు డబ్బులు సంపాదించుకొచ్చారని చెప్పేసి చాలామంది అట్లా చెప్తారనమాట. సో అక్కడ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇక్కడ మనని ఫూల్స్ చేస్తున్నారు. సో మీరు కూడా 10 సార్లు ఆలోచించి జాబ్స్కి అప్లై చేయండి. అమ్మని మాత్రం వేస్ట్ చేయనివ్వకండి. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ దగ్గరికి తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.